పొన్నం శాఖలో భారీ అవినీతి, కమిషన్ల కోసం అక్రమ దందాలు, బహిరంగంగానే బ్రోకర్ల వసూలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలంటూ వార్త కనిపిస్తుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఇక డీఎస్పీల ఆధ్వర్యంలో కీలక దస్త్రాల తనిఖీ, కోట్లు కూడబెట్టుకున్న పలువురు అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న రవాణా శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే కమిషన్ల కోసం అధికారులు అక్రమ దందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తాజాగా గురువారం నాడు ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలు, సరిహద్దు చెక్పోస్టులపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం కలకలం రేపుతుంది. గత కొంతకాలంగా ఆర్టీఏ ఆఫీసుల దగ్గర ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి చాలామంది వాహనదారులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వీరికి అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేశారు అధికారులు. సో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్లో ఆయన శాఖ రవాణా శాఖలో మరి తెప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ అవినీతి బయటపడతా ఉన్నది. ఈ అధికారులు ఎవరైతున్నారో ఈ అధికారులు కావచ్చు, మరి అధికారులకు తోడుగా కొంతమంది ఏజెంట్లు కమిషన్ల కోసం అక్రమ దందాలు చేస్తున్నట్ట. బహిరంగంగానే బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్ట. ఈ బ్రోకర్లు డబ్బులు వసూలు చేసేటువంటి దాంట్లో అక్కడ అధికారులకు కొంత షేర్ ఇవ్వాలి, వాటా ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే రిజిస్ట్రేషన్ కాదు. మొన్న మిత్రుడు బండి రిజిస్ట్రేషన్కి పోతే అక్కడ అయ్యేది ఖర్చు 500 చలాన్. ఏదో టైంకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అయ్యే ఖర్చు 500 కానీ మనోళ్ళు వసూలు చేసేది అక్కడ 3500 నుంచి 4000 దాకా. ఎందుకు బ్రదర్ అంటే కొన్ని లెక్కలు ఉంటాయి, కొంతమందికి సమర్పించుకోవాలని వాళ్ళు చెప్పేటువంటి సమాధానం. ఇట్లా ఎక్కడ పోయినా కూడా అవినీతే. చెక్ పోస్ట్ దగ్గర అవినీతే, ఆర్టీ ఆఫీస్లో అవినీతే, ఓ ఆర్సీకి పోవాలన్న అవినీతే, ఓ రిజిస్ట్రేషన్కి పోవాలన్న అవినీతే, ఇట్లా అన్నిటికీ అవినీతే. ఈ అవినీతిలో ప్రధాన పాత్రదారులు ఎవరంటే మధ్యవర్తులు, బ్రోకర్లు. ఈ బ్రోకర్లు ఇక అధికారులకు కొమ్ముగా వస్తూ అధికారుల పేరు బయటకు రాకుండా ఇక వాళ్ళ భార్య అకౌంట్లోనో, వాళ్ళ బామ్మర్ది అకౌంట్లోనో, మరి వాడి చుట్టపోని అకౌంట్లోనో, లేకపోతే డైరెక్ట్గా క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేయడము, ఇట్లా ఇల్లీగల్గా కోట్ల రూపాయల వసూలు చేస్తున్నారు. కమిషన్ల పేరుతోటి కోట్లు వసూలు చేస్తున్నారు బహిరంగంగానే. ఇక చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తే మొత్తం బయటకు వస్తున్నది. కోట్లు కూడా పెట్టినట్టు చూడండి, కోట్లు కూడా పెట్టుకున్నటువంటి పలువురు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. సో ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తే మొత్తం బయటపడుతున్నది. మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ అవినీతి తిమింగలాలని ఇట్లే వదిలేస్తే రేపు ప్రభుత్వ ఆదాయానికి గని కొడతారు. అవసరమైతే ప్రభుత్వ ఖజానాని మొత్తం లూటీ చేస్తారు. సో దయచేసి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రులు దీని మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి అవినీతి అధికారుల మీద మీరు ఖచ్చితంగా ఉక్కు పాదం మోపాలే. లేకపోతే ఇట్లా తనిఖీలు చేసినప్పుడే బయటపడతాయి తప్ప ఇక దొరికితేనే దొంగ, లేకపోతే దొర. ఇప్పుడు ఏసీబీ సోదాలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అవినీతి జరుగుతున్నది, ఇన్ని కోట్ల రూపాయలు దోచుకొని నిరుపేదల్ని వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీకు తెలిసేదా? తెలియదు. దొరికినప్పుడే దొంగ, దొరకకపోతే దొర. ఈ దొరలను మరి మీరు ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ఈ దొరల పేరు చెప్తున్నటువంటి ఈ దొంగ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి ఉంచాలి. అరే రోజుకు ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. మాకు రవాణా శాఖలో ఇబ్బంది అవుతున్నది, రవాణా శాఖలో మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, రవాణా శాఖకు పోవాలంటే భయం అవుతున్నది, జేబులో రూపాయి ఉంటే కానీ రవాణాకు పోలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి. సో మంత్రి పొన్నం ప్రభాకర్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రవాణా శాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి మీకు ఈ అవినీతి అక్రమాల మచ్చ మీకు రావద్దంటే, మీ శాఖకు ఈ బ్యాడ్ నేమ్ రావద్దంటే దయచేసి ఇప్పటి నుంచైనా కొంత సీరియస్ యాక్షన్ తీసుకోండి. అధికారుల మీద ఒక కన్నేసి పెట్టుర్రి. ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఇక దాని తరం ఎవరి వల్ల కాదు, ఈ అవినీతిని అంతం చేసే తరం ఎవరి వల్ల కాదు. వాళ్ళు ఆ రీతిలో కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటారు. మీరు చూసారు, కాళేశ్వరం ఇంజనీర్లు ఒక్కొక్కడు 500 కోట్ల రూపాయలు పోగు చేసుకొని మరి కోట్ల రూపాయల విల్లాలు కొంటూ, ఆస్తులు కొంటూ, బంగారు కడ్డీలు, విలువైనటువంటి దస్త్రాలని బ్యాంకు లాకర్లో పెట్టుకున్నారు. సో దయచేసి పొన్నం ప్రభాకర్కు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రవాణా శాఖ మీద కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయండి. లేకపోతే ఇది చాలా పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉన్నది.